నిన్ను బాధ పెట్టేవారు బాధ పెట్టని, నీ జీవితంలో ఏం జరుగుతుందో జరగనియండి. నీకు దేవుడు న్యాయం చేయబోతా ఉన్నాడు. చూడండి, మొర్దెకైకి దేవుడు న్యాయం చేశాడు కాబట్టి నీ జీవితంలో కూడా ఎంత బాధను అనుభవించావో, మరి ఆ బాధను దాటి నువ్వు క్షేమాన్ని అనుభవించే రోజు కూడా త్వరలోనే రాబోతా ఉంది. కానీ మనకి ఇప్పుడు ఎలా కనపడుతుందంటే, చెడ్డోడు బాగుపడుతున్నట్టు, చాలా నీచుడు వర్తిల్లుతున్నట్టు, ఎంత నీతిగా బతుకుతున్నా ఏ దీవెన లేదు, ఏ గొప్ప లేదు, ఏ విలువ లేదు, అన్ని అవమానాలు కలుగుతున్నాయి అన్నట్టుగా మనకి కనబడతా ఉంటది. అందుకే తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా దేవుని బలిష్టమైన చేతుల కింద నువ్వు దీనుడుగా, అలాగే మంచోడుగా ఉన్నా ఏ మేలు కనబడకపోయినా, నీతిగా ఉన్నా చెడే జరుగుతున్నా, మేలు చేసి కీడు అనుభవిస్తా ఉన్నా, అయినప్పటికీ కూడా నువ్వు దీనుడుగా అలాగే ఉండు. దేవుడు తప్పకుండా ఒక టైం వస్తుంది, ఆయనంట నీ కష్టానికి, నీ బాధకు, నీ శ్రమకు, నీ త్యాగానికి ఒక న్యాయాన్ని దేవుడు తెచ్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ న్యాయం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చచ్చిపోవలసినటువంటి మొర్దెకై రాజు తర్వాత రాజుడు అంతటి వాడైపోయాడు. ఆ రోజుతో జీవితం ముగిసిపోవాలి, అందరూ మరిచిపోవాలి అనుకున్న ఈ మొర్దెకై జీవితం, ఆ దేశం అంతా, ఆ ఆస్థానాలన్నీ తిప్పి ఎవడు మరిచిపోకుండా, ఇతడు రాజు తర్వాత రాజు, ఇతని పేరు మొర్దెకై అని అతని పేరు ఎవరు మర్చిపోకుండా ఊరు వాడ మారు మురుగుపోతుంది. హల్లెలూయా. కొద్ది కాలము హామాను చెడ్డోడయ్యుండి కూడా పై స్థానంలో ఉన్నాడు. ఎంతకాలం సాగింది? న్యాయం తీర్చలేదా దేవుడు? చిన్న ఉద్యోగంలో ఉన్న వ్యక్తిని దేవుడు పెట్టాడు. ఎన్నడూ కూడా ఊహించుకోలేని చాలా పెద్ద ఉద్యోగంలో పెట్టలేదైనా నీకు న్యాయం తీర్చలా దేవుడు? నువ్వు నీతిగా బతికితే, దేవుడికి అప్పగించుకుంటే, నిన్ను తగ్గించుకుంటే, పరిస్థితుల్లో నీకు అర్థం కాకుండా ఉంటే, నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఉంటే, నువ్వు దేవుడి కోసం నమ్మకంగా జీవిస్తూ ఉంటే, నీకు ఎందుకు న్యాయం తీర్చడు? మొర్దెకై కోసం ఒక స్థానాన్ని సిద్ధపరిచి ఒక న్యాయాన్ని తీర్చినట్లుగా, ఇంకా నాకు న్యాయం జరగలేదు అని అనుకుని బాధపడతా ఉంటే ఓపిక పట్టి ఉండు. దేవుడు నిన్ను నన్ను కూడా మరి ఊహించుకోలేని గొప్ప న్యాయం కలిగినటువంటి ఆశీర్వాదముతో దేవుడు మనల్ని నింపును గాక.